ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మూవీ అయితే కొంచెం లేట్గా ప్రదర్శింపబడిందండి, కాబట్టి రివ్యూ కూడా లేట్ అవ్వడం జరిగింది. సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చెప్పాలి అని అంటే అనిల్ రావుపూడి టెంప్లేట్ మూవీ అండి. ఇది కంప్లీట్గా అనిల్ రావుపూడి యొక్క స్టైల్ ఆఫ్ మూవీ అని చెప్పచ్చు. కంప్లీట్లీ ఫన్ మేకింగ్, ఫన్ జనరేటెడ్ మూవీ అని అయితే చెప్పాలి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం నవ్వుకొని సీన్ అంటూ ఉండదు, ఫన్ జనరేట్ అవ్వనటువంటి క్యారెక్టర్ అయితే ఉండదని చెప్పాలి. ప్రతి క్యారెక్టర్లోనూ కూడా ఒక ఫన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. త్వరగా మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తామని అయితే చెప్పాలి. ఐశ్వర్య రాజేష్ నుంచి ఫన్, ప్రతి క్యారెక్టర్ చిన్న పెద్ద, ఇంట్లో పనివాడి దగ్గర నుంచి ఎస్ఐ, సీఎం క్యాండిడేట్ దగ్గర నుంచి, పార్టీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎవరో కామెడీ చేయలేదు అని అంటే అందరూ చేశారనే చెప్పాలి ఓవరాల్గా చెప్పాలంటే. సో కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ అని చెప్పాలి. అనిల్ రావుపూడి యొక్క టెంప్లేట్ ఎలా ఉంటుందని మన అందరికీ తెలిసిందే. కాకపోతే F1, F2, F3తో పోల్చితే కొంచెం తగ్గినట్టు అనిపించినా కూడా దీన్ని తీసుకున్నటువంటి ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఈ ఫ్యామిలీ డ్రామాకి తగ్గట్టుగానే ఉంటుంది. వెంకటేష్ గారు చెప్పే డైలాగ్స్ చాలా మందికి తగులుతూ ఉంటాయి. ఆల్రెడీ ఎక్స్ లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ భార్యకి ఎప్పుడైనా తన ఎక్స్ లవర్ గురించి ఎప్పుడైనా చెప్పుంటే కనుక వాటికి సంబంధించినటువంటి పంచ్ డైలాగ్స్, అంటే జనానికి తగిలేటువంటి డైలాగ్స్, ఇటువంటి జనరలైజ్డ్గా ఒక సబ్జెక్ట్ని తీసుకుని ఫన్ మూమెంట్లో తీసుకుని వెళ్ళడం జరిగింది. సో ఇది మూవీ అయితే ఎలా ఉందని చెప్పాలి. మనకి యానిమల్లో నటించినటువంటి ఒక నటుడు, ఆయన పేరైతే నాకు గుర్తు రావట్లేదు, ఆయన ఉన్నట్టు కాసేపే ఉన్నప్పటికీ కూడా ఆయన నుంచి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫన్ అయితే మనకి వచ్చింది. ఇంట్లో ఉన్న మామ క్యారెక్టర్, ఎస్ఐ, ఇంకా ఎవరి గురించి అని చెప్పాలి, పైగా వాళ్ళ పిల్లోడి దగ్గర నుంచి వచ్చే కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. వెంకటేష్ గారికి పిల్లోడి కింద నటించిన అబ్బాయి గురించి అయితే ఓవరాల్గా మూవీ అయితే సంక్రాంతికి ది కంప్లీట్ మీల్ అని చెప్పొచ్చండి. డాకు మహారాజ్ ఒక రకమైన హిట్ కొడితే, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి బాలకృష్ణ గారి లెవెల్లో ఉన్నటువంటి ఒక హిట్ అయితే ఇది కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ. వెంకటేష్ గారి టెంప్లేటు, వెంకటేష్ గారి నుంచి ఏదైతే మనం ఆశిస్తూ ఉంటామో అటువంటి స్టోరీ అని చెప్పాలి. లాస్ట్కి సినిమా టువర్డ్స్ మనకి ట్రైలర్లో ఏదైతే ఒక ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి స్టోరీ అని చెప్తూ వచ్చారో, సో అదే దానిలోనే వీళ్ళు ఫన్ జనరేట్ చేసుకుంటూ తీసుకుని వచ్చారు. సినిమా అయిపోయింది అని అనుకునే టైంకి లాస్ట్ ఒక 15 minutes ఆఫ్ ద మూవీలో ఒక ఎమోషనల్ కైండ్ ఆఫ్ మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటనేది మూవీలో చూస్తేనే బాగుంటుంది. సినిమా అయిపోయింది కదా అనుకునే టైంకి ఒక డిఫరెంట్, సంబంధం లేనటువంటి ఒక డిఫరెంట్ యాంగిల్లోకి దీన్ని తీసుకుని వెళ్తాం. అక్కడ ఒక ఎమోషన్ని చూపించడం, ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం, ఎక్కడా కూడా మనకి అతికించినట్టు లేకుండా చాలా బాగుందని చెప్పాలి. ఆ మూమెంట్ తోటి, ఆ ఎమోషనల్ మూమెంట్ తోటి మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం. అన్ని ఎలిమెంట్స్ ఇందులో బాగున్నాయి అని చెప్పొచ్చు. ఓవరాల్గా సినిమా అయితే కంప్లీట్ ఫన్ మూవీ అండ్ సంక్రాంతికి చక్కగా ఫ్యామిలీ తోటి వెళ్ళి చూసి అయితే నవ్వుకోవచ్చు అని చెప్పచ్చండి. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి వెంకటేష్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్లేట్ ఆఫ్ మీల్ ఇది. సో ఆయన ఎరగదీశారు. ఇంకా పోతే ఐశ్వర్య రాయ్, వెంకటేష్ గారు పేరు కూడా చాలా బాగుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చేసినటువంటి మీనాక్షి చౌదరి, ఆమె క్యారెక్టర్ కూడా ఎలా ఉండాలో అలానే నీట్గా, మెయిన్ డైరెక్టర్ విషయం చెప్పాలంటే ఈ సినిమాకి ఎవరో ఏ క్యారెక్టర్స్ అనేది ఎన్నుకోవడంలోనే ఆయన సగం, సెలెక్ట్ చేయడంలో ఆయన సగం విజయం సాధించాడని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ కోసమే ఈ కథ అన్నట్టయితే ఆయన రాసుకున్నారు. అలాగే యాక్టర్స్ అందరూ కూడా అలానే కుదిరారు ఈ సినిమాకి. సో డైరెక్టర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బీమ్స్ గురించి ఆల్రెడీ పాటలు సూపర్ హిట్ అయ్యి కొన్ని 100 millionsలోకి వెళ్ళిపోతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో అలా తీసుకుని వచ్చారు. సంక్రాంతి చుట్టూనే తిరుగుతుంది. కేవలం టైటిల్ కోసమేనే కాకుండా, టైటిల్ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనేది కాకుండా సంక్రాంతి చుట్టూ కథను కూడా తీసుకుని వెళ్ళడం చాలా బాగుంది. లాస్ట్ కూడా ఒక ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ వీళ్ళు సెకండ్ పార్ట్ కూడా రెడీ అవుతున్నారు అన్నట్టు మనకు ఒక చిన్న లీడ్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేబీ నెక్స్ట్ పండగ రావచ్చు, వీళ్ళు ఏదైనా దసరాకు వస్తున్నారో లేదా దీపావళికి వస్తున్నారో, అలా ఏదైనా పండగ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్నాం కంప్లీట్ సంక్రాంతి మూవీ. చక్కగా ఫ్యామిలీ తోటి వెళ్ళి అందరూ చూడదగ్గ మూవీని అయితే నాకు అనిపించింది. సో మీరు ఎవరైనా ఈ మూవీని చూసినటువంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, బాయ్.